పేషెంట్ ఇలా అడుగుతున్నారు, ఎందుకు పైలోనిడల్ సైనస్ డెవలప్ అవుతుంది? రైట్. పైలోనిడల్ సైనస్ రావడానికి కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ఒబేసిటీ. ఎక్కువగా ఒబేస్‌గా ఉంటే బటక్స్ అనేవి లావుగా ఉండడం వల్ల ఆ బటక్స్ పైన ఉన్న స్కిన్ ఏమవుతుందంటే స్ట్రెచ్ అవుతుంది. ఎప్పుడైతే స్ట్రెచ్ అవుతుందో స్వెట్ పోర్స్ ఓపెన్ అవుతాయి. ఎప్పుడైతే స్వెట్ పోర్స్ ఓపెన్ అవుతాయో ఈజీగా దాంట్లో డస్ట్, ఎయిర్, ఇన్ఫెక్షన్ అన్నీ పోయి అక్కడ పస్ ఫార్మ్ కావడం, బ్లడ్ ఫార్మ్ కావడం జరుగుతుందనమాట. నెంబర్ 1 రీజన్ వచ్చి ఒబేసిటీ. సెకండ్ రీజన్ వచ్చి ఎక్కువసేపు కూర్చొని ఉండడం. ఎప్పుడైతే ఎక్కువసేపు కూర్చొని ఉంటారో బటక్స్ పైన ప్రెషర్ పడి, ఆ ప్రెషర్ వల్ల ఏంటంటే స్కిన్ అనేది స్ట్రెచ్ అవుతుంది. అప్పుడు కూడా స్వెట్ పోర్స్ ఓపెన్ అయ్యి ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుందనమాట. ఇంకోటి కామన్‌గా మనం ఎవరికి చూస్తామంటే ఎవరైతే ఫ్రీక్వెంట్‌గా ట్రావెల్ చేస్తుంటారో బస్‌లో గానీ, కార్‌లో గానీ, ఎస్పెషల్లీ టూ వీలర్‌లో ట్రావెల్ చేసే వాళ్ళకి ఎక్కువ బంప్స్ ఉంటాయన్నమాట. ఎక్కువ బంప్స్ ఉన్నప్పుడంతా ఎప్పుడైతే ఆ బంప్స్ వల్ల స్కిన్ అనేది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌కి స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయినప్పుడు ఏంటంటే ఈజీగా లోపలికి డస్ట్ గానీ, ఎయిర్ గానీ, టిష్యూ పేపర్. ఇంకోటి మనం ఏం చేస్తామంటే ఇండియన్స్‌లో తక్కువ చూస్తాము. ఎస్పెషల్లీ యూరోపియన్స్‌లో లేకపోతే అమెరికన్స్‌లో చూస్తుంటాం. ఏమంటే వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్‌ని వాష్ చేసుకోరనమాట. టిష్యూ పేపర్ యూజ్ చేస్తుంటారు మోషన్ పోయిన తర్వాత. ఎప్పుడైతే అలా చేస్తారో ఆ పీసెస్ అన్నీ అక్కడే ఉండిపోయి ఏంటంటే అవి ఈజీగా ఇన్ఫెక్షన్ లీడ్ చేస్తాయన్నమాట. అంతేకాకుండా ఇంకోటేంటంటే మెయిన్‌గా ఇది హెరిడిటీ. సో వీళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే వీళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ రీజన్ మనం చూసేది ఏంటంటే హాట్ అండ్ వెట్ క్లైమేట్. ఏదైతే క్లైమేట్ చాలా తడిగా ఉంటుందో లేకపోతే వెట్‌గా ఉంటుందో, హాట్‌గా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ ఎవరైతే కోస్టల్ రీజన్‌కి దగ్గరగా ఉంటారో అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. వేడి కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే హ్యూమిడిటీ, వేడి ఎక్కువ ఉంటుందో అక్కడ బాగా స్వెట్ ఫార్మ్ అయ్యి, స్వెట్ పోర్స్ అన్నీ ఓపెన్ అయ్యి ఈజీగా ఇన్ఫెక్షన్ జరుగుతుందన్నమాట. ఇవి కామన్ రీజన్స్ మనకు ఈ పైలోనిడల్ సైనస్ రావడానికి. సో దీన్ని గాని అవాయిడ్ చేయగలిగితే పైలోనిడల్ సైనస్ మనము తగ్గించొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్టయితే వెంటనే ఫిడికా సింబల్ని సంప్రదించండి.